నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చిక్కేపల్లి మల్లేష్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. మల్లేష్ చిత్రపటానికి పూలమాల వేసి బాధిత కుటుంబాలతోటి కూడా మాట్లాడారు. వారికి భరోసానిచ్చారు. తెలంగాణలో హత్య రాజకీయాలు పెట్టిగిపోతున్నాయని, రాష్ట్రంలో ఏ ఒక్క చోటైనను బీఆర్ఎస్ కార్యకర్త మీద ఈగ వాలినా కూడా పార్టీ మొత్తం స్పందిస్తుందని చెప్పి ఆయన అన్నటువంటి మాటలు. ఇక తెలంగాణలో ఈ కాంగ్రెస్ హత్య రాజకీయాలు ఎట్టి పరిస్థితుల్లో చెల్లనివ్వమని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా ఆగ్రహంతో వ్యక్తం చేసినటువంటి మాటలు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఆర్మీ జవాన్ చిక్కేపల్లి మల్లేష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించినటువంటి విషయం అందరికి తెలిసిందే. ఆ తర్వాత ఆ పిల్లల యొక్క పూర్తి బాధ్యతను కూడా పార్టీ తీసుకుంటుందని చెప్పేసి కేటీఆర్ హామీ ఇచ్చినటువంటి విషయం. ఆ పార్టీ తరఫున 5 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా ఆయన అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పినటువంటి మాటలు. ఇక తెలంగాణలో గతంలో ఎప్పుడూ రాజకీయ హత్యలు జరగలేదని కేటీఆర్ పేర్కొనడం, కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయ కక్షతో మల్లేష్ను హత్య చేశారని కూడా ఆయన ఆరోపించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, కానీ ఇలా హత్యలు చేయడం దుర్మార్గమని ఆయన తెలిపారు. ఇక గతంలో 10 ఏళ్ల ప్రభుత్వంలో ఉన్న మాకు ఒక్క కాంగ్రెస్ కార్యకర్తతో మీద కూడా మేము ఎలాంటి దాడులు చేయలేదని, ఇలాంటి సంస్కృతిని మేము ఎన్నడూ ప్రోత్సహించలేదన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చినటువంటి మాటలు. ఇక ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, మల్లేష్ కుటుంబానికి తగినటువంటి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఈగ వాలిన పార్టీ మొత్తం తరలి వస్తుందని, ప్రతి కార్యకర్తకు వారి కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తుందని చెప్పి ఆయన భరోసా ఇచ్చినటువంటి మాటలు. ఇక పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని చెప్పి కూడా హెచ్చరించారు. ఇలాంటి హత్య రాజకీయాలతో పాటుపడితే ప్రజలంతా తిరగబడతారని విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని కేటీఆర్ హెచ్చరించారు.